వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మూడు విషయాలు. మొదటిది, తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులు ఉన్నారు. దాదాపు 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, నాకు లెక్క తెలియదు. ముంతాజ్ హోటల్కి 25 ఎకరాలు ఇస్తానన్నారు, అది క్యాన్సిల్ చేయి. వెంటనే ప్రతి అర్చకుడికి 5 సెంట్లు భూమి ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అది కూడా బ్రహ్మోత్సవాలు అయ్యే లోపల. ఈ సిట్టు స్టాండ్ ఆఫీసర్లు నేను అడగటం లేదు, చంద్రబాబు నాయుడు నేను నిన్నే అడుగుతున్నా, ఇవ్వు తప్పనిసరిగా. ఇదేం పెద్ద గొప్ప సంగతి కాదు. అక్కడ 400 ఎకరాలు ఉన్నాయి, 25 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసేయి. ఎవరికి? అర్చకులకి నీ పేరు పెట్టుకొని కట్టుకుంటారు. రెండో విషయం, పారిశుద్ధ్య కార్మికులు. కొండపైన పారిశుద్ధ్య కార్మికులకు ఒక రేటు, రూయ్ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు ఒక రేటు ఉండకూడదు. అక్కడ 11,600 ఇస్తున్నావు పారిశుద్ధ్య కార్మికులకి, ఇక్కడ 18,600 ఇస్తున్నావు. ఈ నెల నుంచి 7,000 తేడా. దీన్ని నేను ఖండిస్తున్నా. ధర్మంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి ఖచ్చితంగా సమానమైన వేతనాలు రూయాలో ఇచ్చినట్టుగానే కొండపైన కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మూడో విషయం, శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి నాకు బలిజోళ్ళ అమ్మాయి. నాకు కలెక్టర్గా తెలుసు, నెల్లూరు కలెక్టర్గా. ఆ అమ్మాయి ఒక మాల ఐపీఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. మంచి ఆవిడ. ఆవిడని ఈ విధంగా విమర్శించడం తగదు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఐఏఎస్ విగ్గుల సంగతి ఏందా? విగ్గులు ఏందా స్వామి? ఎన్టీ రామారావు, అక్కినే నాగేశ్వరరావు వేసుకున్న విగ్గులు కూడా 1000-2000 అయ్యా. ఎక్కడి నుంచి వస్తున్నాయా విగ్గులు? వద్దు, ఆపేసి. విగ్గుల గురించి ఆపు. చీర కట్టుకుంది, ఏవి కట్టుకుంటే తప్పే ఉంది? నీది నాది పోయేదేం లేదు కదా. మరి శ్రీలక్ష్మి పైన విమర్శలు నేను నిశ్చితంగా ఖండిస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.